బాబాయ్ ఎలా ఉంది బాబాయ్? ఆడి ప్రభుత్వం నాశనం ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం అందరిని కొల్ల కొట్టేశాడు, రైతుల్ని నాశనం చేశాడు, రైతుల పొలాలు దోసుకుంటున్నాడు. ఏం బాగోలేదని ఆయన. ఎవరంది రైతుల పొలాలు సొంతమా? ఎవరు రైతుల పొలాలు అయ్యి సొంత సొమ్ము అది. ఆయనంట తీసుకొని ఒరిజినల్ ఏమో వాళ్ళకంట, డూప్లికేట్ వీళ్ళకంట. ఎక్కడ న్యాయం ఇది? అందుకే ఓడిపోయింది. వస్తుంది ఇంకా ఉండు, అప్పులు తీర్చాలిగా. చాలా అప్పులు వేసాడు అసలు. అమ్మ ఇను ఒక మాట చెప్పనా, మంగళ వాళ్ళకే అవసరమా డబ్బులు? ఆటో వాళ్ళకి అవసరమా? చెప్పండి. ఆటో వాళ్ళకి ఎందుకు? ఆటో ఎక్కితే 20 రూపాయలు తీసుకుంటున్నారు ఎక్కడికి ఎక్కినా. మంగళ వాళ్ళకి ఎక్కడితే 100 తీసుకుంటున్నారు. వాళ్ళకి అవసరమా చెప్పు? అవి అవసరం లేదు. వాళ్ళు తీసుకుంటారు, ఇస్తున్నాడుగా. జగన్ ఇచ్చాడు. ఇవన్నీ క్లియర్ చేసి అన్ని అప్పులు తీర్చి లైన్లో వస్తాయి. ఈ సంవత్సరంలో లైన్లో అయిపోద్ది మొత్తం. ప్రభుత్వం బాగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ అసలు ఒప్పుకోడు దేనికి కూడా, తెలుసా? అసలు ఒప్పుకోడు కళ్యాణ్ బాబు. ఆడంటే మొక్కు అసలుకి ఒప్పుకోడు, అసలు క్లియర్ చేస్తాను. 100 రోజుల పరిపాలనకు 100 మార్కులకి ఎన్ని మార్కులు వేస్తారు అన్నా? ఎవరిని అడుగు నువ్వు, మీరేమంటారు? మీరు ఎన్ని మార్కులు? కళ్యాణ్ బాబుకి 100కి 100 ఇస్తాం మేము. ఎందుకని? అసలు ఒప్పుకోవట్లేదు దేనికి రాజీ పట్టలేదుగా. ఇది చేయి అంటున్నాడు, దేనికి ఒప్పుకోవట్లా. ఇంకొక సంవత్సరం, ఈ సంవత్సరం అయిపోతే అన్ని సెట్ రైట్ అవుతాడు, సెట్ చేస్తాడు అంతే క్లియర్. అసలు ఊరుకోడు. లేకపోతే మద్యం మీద కొత్త నిర్ణయం తీసుకుంది కదా ఈ ప్రభుత్వం. వెళ్ళాడుగా మొన్న. మీరేమంటారు? మొన్న ఊరిలాడుగా నాణ్యమైన మద్యం ఎక్కడికి వెళ్ళాడు కొన. అంటే గతంలో కూడా గత ప్రభుత్వం కూడా మంచి మంది అమ్మిందని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ కాళ్ళు ఈ చేతులు ఎవరో చెప్పను, తాగి పని చేయవు. తాగి ఎవరని చెప్పమను. మందు మంచి కాదు. జగనన్న గవర్నమెంట్ లో కూడా మంచి మంది సంభవం అది. టీడీపీ బురద జల్లుతుంది అంటున్నారు. ఆగాగు, నీకు ఎవరిని చెప్పమంటావా? ఇక్కడ ఎవరు చెప్పండి, చాలా చెప్పిస్తా. కాళ్ళు చేతులు ఎవరికి పని చేయట్లా. ఆ మందు తాగే వాళ్ళు ఎవరికి పని చేయట్లా. కాళ్ళు చేతులు 6 నెలలాగు పవన్ కళ్యాణ్ చూపిస్తాడు. ఎలా ఉంది 100 రోజుల పరిపాలన? ఈ 100 రోజులు పరిపాలన చూస్తే మనకి గతంలో తెలుగుదేశం అధికారంలో రాకముందు చెప్పినటువంటి వాగ్దానాలని అమలు చేయటంలో ఇంకా ప్రారంభం కాలేదు. అది వెంటనే అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికల్లో మీరు ఏదైతే వాగ్దానం చేశారో దాన్ని అమలు చేయటం ద్వారా ప్రజలకు మీరు మరింత దగ్గర అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఈ వృద్ధాప్య పింఛన్లు కానీ ఇవన్నీ ఇప్పుడు ఇస్తున్నటువంటివి కొత్తగా అప్లికేషన్లు పెట్టుకోవడానికి ఏమీ ఇది అవ్వట్లా. తర్వాత ఇప్పుడు మా గవర్నమెంట్ చేయాల్సినటువంటిది ఏంటంటే వెంటనే ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని పెట్టారు కదా, దానిని రేపు సోమవారం నుంచైనా ప్రారంభించేటట్టుగా అయితే ప్రజలు తమ యొక్క సమస్యలను చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. మంత్రుల దగ్గరికి, పార్టీ ఆఫీసులు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసు, జనసేన పార్టీ ఆఫీసు దగ్గర అట్ల దగ్గర ఉంటున్నాయి. కానీ అదే చాలదు. చాలామంది ప్రజలు అక్కడి దాకా వెళ్ళి రాలేరు. కాబట్టి వెంటనే అన్ని చోట్ల విజయవాడ సిటీలో సర్కిల్ 3 దగ్గర 3 సర్కిల్లోనే ఏంటంటే ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రారంభించినట్టుగా అయితే ప్రజల యొక్క సమస్యలు ఏంటనేది ప్రభుత్వానికి తెలుస్తుంది. తద్వారా పరిష్కారం చేయడానికి ఏమైనా అవకాశాలు ఉంటాయి. అట్లా ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాలన్నీ అమలు చేయడానికి తక్షణమే పూనుకోవలసిందిగా చేస్తే బాగుంటుంది అనేటటువంటిది నా అభిప్రాయం. బాగానే ఉంది, ఇంతవరకు బాగానే ఉంది. అంటే గత 20 రోజుల క్రితం ఏదైతే విజయవాడ నగరం వరద బారిన పడి అతలాకుతలమైన పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు ఎలా ఉంది? గత ముఖ్యమంత్రికి ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రికి పనితీరులో డిఫరెన్స్లో ఏమన్నా తేడా కనిపించిందా అంటే మీరేం చెప్తారు? గత ముఖ్యమంత్రికి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి, గత ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా మొన్న వచ్చాడు కదా వరదలప్పుడు, ఆయన ఎంత టైం కేటాయించింది, ఇప్పుడు ఈయన ఎంత టైం కేటాయించింది చూస్తే వీళ్ళిద్దరి మధ్య తేడా స్పష్టంగా కనబడిపోతుంది. అదే సందర్భంలో ఏంటంటే ఇంకా వరద ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికి కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మనం అన్నదాన కార్యక్రమాలు ఇంకా జరుగుతున్నాయి. అంటే మారుమూల ప్రాంతాలకు వెళ్ళటంలో మారుమూల ప్రాంతాలకు కూడా ఈ వరద సహాయ కార్యక్రమాలు వెళ్తే ఇంకా చాలా ఉపయోగం ఉంటుంది. గతంలో ఉన్నదానికంటే ఇప్పుడు మెరుగ్గా ఉంది. ఈ మెరుగును ఇంకొంత మెరుగుపరిచే దానికోసం మారుమూల ప్రాంతాల్లో కూడా సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తే బాగుంటుంది అనేటటువంటిది. 100 రోజుల పరిపాలన ఇది మంచి ప్రభుత్వం అని ఒక ప్రచారంతో ఇప్పుడైతే ఎన్డీఏ కూటమి అడుగులు ముందుకేస్తుంది. ఈ 100 రోజుల పాలనకి 100 మార్కులకి మీరు ఎన్ని మార్కులు వేస్తారు? ఇప్పుడు మార్కులు అంటే పక్కన పెట్టండి, కానీ 100 రోజుల్లోనే ఏదో మిన్ను విరుగు మీద పడిపోద్దని కానీ ఈయన చేయలేకపోయాడు కానీ బ్రహ్మాండంగా చేశాడని చెప్పేసి 100 రోజుల్లోనే మనం ఏం సర్టిఫై చేయలేం.
ప్రభుత్వం ఎలా ఉంది? 100 రోజుల పరిపాలన బాగుందా బాగాలేదా? నిజంగా ఈ 100 రోజుల్లో ప్రజలకు ఏమన్నా కొంత ఉపయోగకరంగా ఈ ప్రభుత్వం ఏమైనా వ్యవహరించిందంటే మీరేం చెప్తారు? ఈరోజు 100 రోజులైన సందర్భంలో చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చాక కొన్ని అరాచకాలు తగ్గినాయి. గంజాయి బ్యాచ్ ఒళ్ళుని ఎక్కడ పడితే అక్కడ పట్టేసుకుంటున్నారు. గంజాయి బ్యాచ్ తగ్గింది. అందులో ఆడపిల్లలకు కొంచెం రక్షణ వస్తుంది. ఎక్కడన్నా అరాచకం జరిగిందంటే వెంటనే స్పందించి దాన్ని ఖండించి వాళ్ళకి శిక్ష పడేలా చేస్తున్నారు. పోలీసులు ఎలా అంటే జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా ఉండేది వాతావరణం, ఇప్పుడు బాబు గారు గవర్నమెంట్ వచ్చినాక కృష్ణలంక ప్రాంతంలో పోలీసు వాళ్ళ పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తారు? గతంలోనండి వాళ్ళే భయపడేవాళ్ళండి, పోలీసులే. వాళ్ళ మాట వినపోతే మమ్మల్ని ఎక్కడికి మారుస్తారో, ఏ అగ్రిమెంట్లు కట్ చేస్తారో, మమ్మల్ని ఏం చేస్తారో అన్న భయంతో ఉండేవాళ్ళండి. ఈరోజు చాలా స్వచ్ఛందంగా పనిచేస్తున్నారండి. వాళ్ళు కూడా చాలా సహకరిస్తున్నారు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. పోలీస్ వ్యవస్థ కానీ ఇక్కడ ఎస్ఐలు కానీ సిఐలు కానీ బాగా పనిచేస్తున్నారు. జనాలకి అందుబాటులో ఉంటున్నారు. అలాంటి ఇబ్బంది ఏమి లేదండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఈ 100 రోజులైన సందర్భంలో కూడా చాలా మంది ఏం జరిగింది, ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది గవర్నమెంట్ అండి ఒక అరాచకాలు తగ్గించింది. అంతా కూడా చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చాడు, హామీలు అమలు చేయడంలో విఫలమయ్యాడు అన్నట్టుగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? ఏమండి ఈరోజు అనంగానే పింఛన 4000 ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే గత ప్రభుత్వంలో 1000 రూపాయలు పెంచుతున్న 3000 అనగానే చాలా సంతోషపడిపోయి జనం గ్రౌండ్లో మీటింగ్కి వెళ్ళారండి. అక్కడ వెళ్ళంగానే విడతల వారీగా 250 సంవత్సరానికి 250 అంటే చాలామంది బాధపడి వచ్చిన సందర్భం ఉంది. అయితే ఈ ప్రభుత్వం రాకముందే 4000 ప్రకటించి ఆ 3000 కలిపి 7000 ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అయితే ఈరోజు మళ్ళీ రేపు దీపావళిని కాడి నుంచి గ్యాస్ బండ్లు ఇస్తానన్నారండి. అయితే మనం కూడా ఒకటి ఆలోచించాలండి. మొన్న జరిగిన వరదలకి చాలా నష్టపోయి ఉన్నారు జనాలు కూడా. ఆ జనాల్ని సహకరిస్తూ జనాలకి అందుబాటులో ఉంటూ అంత వయసులో కూడా నీళ్ళల్లో దిగి ఎవరికి ఏ హాని జరగకుండా ప్రజలను కాపాడుకుంటూ ప్రజలకు అన్నీ అందజేస్తూ నష్టపోయిన వాళ్ళకి సహాయం చేయటం కోసం ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వస్తుందంటే ఈ ప్రభుత్వానికే సాధ్యమైందండి. గత ప్రభుత్వంలో 2 సార్లు వరదలు వచ్చినాయి, ఎవరు పట్టించుకున్న దాఖలు లేవు. ఆ స్టేడియంలో ఉంచారు, స్టేడియంలో ఏదో జరుగుతుందని చెప్పేసి వాళ్ళని ఎక్కడికి పడితే అక్కడికి పంపించిన ఘనత. ప్రభుత్వం వచ్చినాక 50 మంది మహిళల మీద, బాలికల మీద, చిన్నపిల్లల మీద అత్యాచారానికి పాల్పడితే అది మీకు కనబడడం లేదా అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ కూటమిని ప్రశ్నిస్తుంది. నిజంగా ఆ పరిస్థితి ఉందా అంటే మీరేం చెప్తారు? లేకపోతే దుష్ప్రచారం అని మీరు భావిస్తున్నారు? అదంతా ఫేక్ న్యూస్ అండి. ఎందుకంటే ఆధారాలతో సహా చూపిస్తున్నారు. ఎందుకంటే మొన్న పడవలు వదిలేసి ఏం చేశారు, అది కావాలని చంద్రబాబు నాయుడు గారు చేశారు అన్నారు. తీరా చూస్తే ఏమైంది, వాళ్ళ ఏం తేలుతుంది కదా. అలాగే అక్కడ గేట్లు ఎత్తేసారు అన్నారు. అక్కడ కట్టలు తవ్వింది ఎవరు, ఆక్రమించుకుంది ఎవరు? గత ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోలేదే. అదంతా ఫేక్ న్యూసే కదా. ఇప్పుడు ఏం అందట్లేదు, వాళ్ళకి సాయం అందట్లేదు అంటున్నారు. వాళ్ళు అక్కడ ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారంటే ఈ వయసులోనే మాకు సాయం అందజేశారంటే ఘనత చంద్రబాబు నాయుడు గారిది అంటున్నారు. ఈరోజు ఏది అందకుండా లేని పరిస్థితి లేదు. మాకు ఇబ్బంది పడకుండా చూశారు అంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే అంటున్నారు. అలా ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఏదో ఒకళ్ళని తీసుకొచ్చేసి ఫేక్ వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడితే అలా మాట్లాడతారండి. గత ప్రభుత్వం అలా చేసిన అరాచకాలు 100 మార్కులు వేస్తామండి. అంతకుముందు ప్రభుత్వానికి ఇప్పటికి 1000-2000 తేడా అంతే అంటున్నారు. అన్నా క్యాంటీన్లు బాగానే ఉన్నాయి. 4000 పెంచిన అది ఓకే, నెంబర్ 1 చేశారు. 7000 ఇస్తా ఉన్నారు, ఫస్ట్ ఇచ్చారు, అది చేశారు. అవి చేశారు. అంటే ఇంకా నెక్స్ట్ రేపు జనవరి నుంచి కొన్ని స్టార్ట్ చేయాలి. ఇద్దరు బాగానే పనిచేస్తున్నారు. ఈరోజు మంచి ప్రభుత్వం 100 రోజుల కార్యక్రమం భాగంగా కూటమిలో ఉన్నటువంటి ఈ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో సూపర్ 6 అనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు
ఈ హామీలు కూడా రేపు దీపావళికి గ్యాస్ కనెక్షన్ ఒకటి ఇవ్వబోతున్నారు. అలాగే ఈ 4000 ఏదైతే పింఛన్ ఇస్తామని చెప్పారో 4000 పింఛన్ ఇవ్వడం జరిగింది. ఈ సైకో రెడ్డి వచ్చిన తర్వాత 250 కాడికి ఒక సంవత్సరమే పెంచడం జరిగింది. ఒక సంవత్సరమే పెంచారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు కూడా సుఖశాంతులతో ఆనందంగా ఉంటున్నారు. మొన్న వచ్చినటువంటి వరదలకు కూడా అంతకుముందు ఉన్నటువంటి వరదలప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి హెలికాప్టర్లో పైన చూసుకుని వెళ్ళిపోయారు. కానీ జనాలు లేకొచ్చి ఏం బాధపడుతున్నారా, వాటర్ ఉందా లేదా అని తిరిగారు. ఎక్కడ తిరిగారు? పైన హెలికాప్టర్లో తిరిగారు. కింద జనాలకి రాలా, జనాలను అడగలేదు, జనాలను ప్రశ్నించి అడగల. ఆ రోజు ఏమి ఇచ్చారు? 4 బంగాళదుంపలు, 4 టమాటాలు, 4 ఉల్లిపాయలు ఇచ్చారు. అది ఆ రోజు పూటం కలుపుకున్నారు. కానీ ఇప్పుడు కాలంలో ఉన్నటువంటి 15 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారు ఆఫీసులో కూర్చొని నూరారాసపేట కానీ మరి తారకరామనగర్ కానీ దిగి ఎప్పటికప్పుడు అధికారులను పరుగులు తీపించి పనులు చేపించి వాళ్ళకు వాటర్ వచ్చినప్పుడు కూడా వాటర్ రాకుండా అధికారులతో ఎప్పటికప్పుడు మిషన్లు పెట్టి వాటర్ తీపిచ్చి వాళ్ళకు ఫుడ్ కానించి వాటర్ కానించి వాళ్ళకు బిస్కెట్ కానీ బ్రెడ్ కానీ ఇవన్నీ సప్లై చేశారు. ఇవాళ దాతలు కూడా ఇవాళ ముందుకు వచ్చారు. ఒక జగన్మోహన్ రెడ్డికి ఎవరు రాకపోయినా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కూటమిలో ఇవాళ దాతలు ముందుకు వచ్చి ఒక్కొక్కరు వచ్చి ₹1 కోటి 5 లక్షలు ఎవరికి అయితే అంత సాయం చేయాలో అంత సాయం వాళ్ళు చేసి వెళ్తున్నారు. ఇవాళ కూటమిలో ఉన్నటువంటి ప్రజలు సంతోషించుకుంటున్నారు. ఇవాళ ఆనందంగా ఉంటున్నారు. ఇవాళ ఏ చంద్రబాబు నాయుడు గారు అయితే నీళ్ళలో దిగి ఒక తల్లి చెప్తుంది, నేను నా భార్యను లోపల పెట్టాను, నా బిడ్డను తీసుకుని నేను వచ్చాను, నా భార్యను నేను కాపాడండి సార్ అని చెప్పి చంద్రబాబు నాయుడు అడిగితే అతను మనసు చెల్లించి అతని భార్యను ఎమ్మడ తీసుకొచ్చి బయట తీసుకొచ్చారు. అంటే బిడ్డను కాపాడుకున్నాడు, భార్యను అక్కడ వదిలిపెట్టాడు. తర్వాత ఎమ్మట వెళ్ళి మరి ఏదైతే చెప్పారో మరి తన భార్యను కూడా తీసుకొచ్చి చెప్పారు. మరి కూతురు తండ్రి చనిపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మా నాన్న చనిపోయాడండి, మా నాన్న శవం నాకు ఇప్పించండి, నేను దాన ధర్మాలు నేను చేసుకుంటాను అని చెప్తే ఎమ్మటే అక్కడ ఉన్నటువంటి అధికారులకి ఆదేశాలు ఇచ్చి ఆ బాడీని ఆ కూతురికి అప్పచెప్పడం జరిగింది. ఇవాళ జనాలలో స్పందన ఎలాగనేది వాళ్ళే తెలుసుకుంటున్నారు. 100 రోజుల పరిపాలన ఎలాగుందని వాళ్ళే తెలుసుకున్నారు. ఇవాళ ఏదో వచ్చారు 4 రోజులు ఉండి 4 మాటలు చెప్పి 4 ఉల్లిపాయలు 4 భోజనం ప్యాకెట్లు ఇచ్చి వెళ్ళిపోతే సరిపోదు. ఇవాళ పరిపాలన అనేది ప్రజలు చూస్తున్నారు. ఈ పరిపాలన ఎలాగుండేది ప్రజలే గమనిస్తున్నారు. మంచి కూటమి కావాలనుకున్నారు, మంచి కూటమి ప్రజలు ఇచ్చారు. ఈరోజు గడిచిన 100 రోజుల్లో 50 మంది మహిళల మీద అత్యాచారాలకు ఎన్డీఏ ప్రభుత్వం పాల్పడింది. మీరు నిజంగా ప్రభుత్వం విఫలమైంది, హోంమంత్రి అనిత కూడా ఆమె మంత్రిగా అనర్హురాలు అన్నట్టుగా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా నాయకులు పదే మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు ఈ వ్యాఖ్యలను? అంతకుముందు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు చాలామంది చిన్న పిల్లలకి మానభంగాలు చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంచారు. మరి అప్పుడు హోమ్ మినిస్టర్ గారు ఏం చేశారు? నిద్రపోతున్నారా? మరి అప్పుడు 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి అప్పుడు 33 మందిని చంపేశారు. 33 మంది చంపినప్పుడు మరి వాళ్ళు లిస్టు ఇవ్వమన్నారుగా మరి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ లిస్టు ఇవ్వచ్చుగా మరి జగన్ రెడ్డి ఎందుకు ఆపేశారు? ఆ రోజు నువ్వు ఎక్కడ కూర్చున్నారు మీరు? గవర్నమెంట్ హాస్పిటల్ చిన్న పిల్లల్ని చిన్న వయసు వాళ్ళని చంపేసి మానభంగాలు చేసి హత్యలు చేసి మహిళలు రోడ్డు మీద రావడానికి కూడా భయపడినటువంటి రోజులు కూడా ఉన్నాయి. మరి ఆ రోజు మీ ప్రభుత్వం ఏం చేసింది? ఇవాళ మీరు విమర్శిస్తున్నారు. ఆ రోజు ఏ ప్రభుత్వం ఏం చేసింది? ఆ రోజు మేము మద్యపానం పెంచుతున్నామన్నారు, గంజాయి పెరిగింది, గుట్కాలు పెరిగాయి. ఇవాళ ప్రజలు కూడా తినడానికి తిండి లేక ఇవాళ దానికి బానిస అయిపోయి ఏ టైంలో ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితులు ఇవాళ మీరు ఆ ప్రభుత్వంలో మీరు పాల్తో పడ్డారు. ఇవాళ మీరు మాటలు చెప్తుంటే సరికాదు. 100 రోజులు అంత తగ్గదు, 10 పాయింట్లు అన్నా తగ్గిద్ది. అంటే 100 మంది ఇప్పుడు మనిషి పుట్టంగానే పెద్దవాడు అవడు, పుట్టంగా పెద్దవాళ్ళు అవుతారు ఎవరుగా. ఇది కూడా ఏంటంటే వచ్చినటువంటి 3-4 నెలలు 100 రోజులు అయింది. 100 రోజుల్లో కూడా 10% అయినా తగ్గింది. మాకు రానిగా తోటడానికి అనిపిస్తుంది. ఎక్కడ కూడా అవసరంలా ప్రతి రోడ్డుకు వచ్చి గంజాయి బ్యాచ్ ఉంటున్నారు, ప్రతి రోడ్డుకు వచ్చి మహిళలు ఇబ్బంది పడుతున్నారు. గంజాయి బ్యాచ్ అనేది తగ్గింది, పావులా వంతులు 10 పైసలు తగ్గింది, ఇంకా తగ్గాలి, తగ్గేటట్టు చేస్తారు కూడా. పోలీసు వాళ్ళ పనితీరు ఎప్పుడు కాల్ చేసినా కూడా ఏమంటా స్పందిస్తున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి సిఐ గారు కూడా నారాజు కూడా నైట్ పూట మామూలు సివిల్ బట్టల మీద వచ్చి వెంటాడుతున్నారు. తారకనగర్ కానీ ఇక్కడ వాటర్ ప్లాంట్ దగ్గర కానీ ఎక్కడ పడితే అక్కడ ఎవరు కాల్ చేసినా లేడీస్ కాల్ చేస్తున్నారు, ఇక్కడ గంజాయి బ్యాచ్ ఉన్నారని మమ్మల్ని అల్లరి చేస్తున్నారని ఎప్పుడు కాల్ చేసినా కూడా ఏమంటా స్పందిస్తున్నారు. వాళ్ళని తీసుకెళ్ళి లోపల పడేస్తున్నారు. 100 రోజుల్లో అంటే నిజంగా ప్రజలకి ఈ విషయంలో బాగా మేలు జరిగింది అంటే మీరు ఏ అంశం గురించి ఎక్కువ చెప్తారు?
అన్నింటిలో మేలు జరిగింది. ఒక ఆడపిల్లల విషయంలో మేలు జరిగింది. ముందు మెయిన్ గంజాయిని అరికెట్టారు. 15,000 ఇస్తాం, 1,500 ఇస్తాం, 18,000 ఇస్తాం అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే ట్రోల్ చేస్తున్నారో ఎందుకు మీరు ఇవ్వలేకపోతున్నారు అని కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, మాజీ ముఖ్యమంత్రి సైతం నిమ్మల రామానాయుడిని ట్రోల్ చేసిన పరిస్థితి ఎలా చూస్తారు? 5 సంవత్సరాలు ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చేశారు? డ్యాన్స్ ప్రోగ్రాంలు వేశారు. 5 సంవత్సరాలు ఏమైనా ఎమ్మెల్యేలు ఈ మంత్రులు ఏమైనా జనాల దగ్గరికి వెళ్ళారా? అమ్మఒడి ఇస్తామని చెప్పి ఒక కుటుంబంలో ఇద్దరు ఉంటే పిల్లలకి అమ్మఒడి ఇస్తా ఉన్నారు. మీరు ఇద్దరు పిల్లలు ఉంటే అమ్మఒడి ఇస్తా ఉన్నారు, ఒకరికే అమ్మఒడి ఇచ్చారు. మరి మీరు మాట తప్పలేదా? మీరు మాట తప్పినట్టే కదా. మరి ఆ రోజు మరి మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు డ్యాన్స్ ప్రోగ్రాంలు వేసుకోవడానికి ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళకి పోస్టులు ఇవ్వడానికి వాళ్ళకి పదవులు ఇవ్వడానికి జరిపింది కదా జగన్మోహన్ రెడ్డికి. ప్రజల్లోకి వచ్చి ప్రజలతో ఏం మాట్లాడారు? ఇవాళ 100 రోజులకి నువ్వు ఇన్ని విమర్శిస్తున్నావు. 100 రోజులకి ఏం చేస్తారు? వరద వచ్చింది. ఈ లోపల వరద వచ్చింది కాబట్టి వరదల్లో జనాలు కాపాడుకోవాలి. ముందు పథకాలు పక్కన పెట్టండి, ముందు జనాలు బయటకు తీసుకొచ్చారు, ప్రజలు కాపాడుకొని వస్తున్నారు. ఇవాళ రేపు పొద్దున దీపం పథకం కింద ఒక గ్యాస్ వదులుతున్నారు దీపాలకి. మరి 4,000 పింఛన్ ఇస్తున్నారు. ఇంకా రాను 100కి 100 వేస్తారు. జనాలే వేస్తారు. మేము వెయిటింగ్ కాదు. మేము గొప్పలు మేము చెప్పుకోము, జనాలే చెప్తారు. మా గొప్ప మేము చెప్పుకోవడం, మా డప్పు మేము కొట్టుకోవడం గొప్పతనం కాదు. జనాల దగ్గరికి వెళ్తే జనాల స్పందన ఎలాగుందో జనాలే చెప్తారు.